ఎంతో ఈజీగా సింపుల్గా క్విక్గా అయిపోయి ఫిష్ కర్రీ చేద్దామా. సో నేను ఇందులో ఒక మట్టి పాత్ర పెట్టుకుని దానిలో ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఫ్రై చేసాం. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఎంతైతే కారం తింటామో మీ స్పైసెస్ తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చాం. సో ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను ఏం చేప తీసుకున్నానంటే రూప్ చెంద్ అనమాట ఇది. సో ఇది ఒకటే పీస్ ఉంటుంది, ముళ్ళు ఒకటే పెద్దగా ఉంటుంది కాబట్టి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది నేను ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ పీసెస్ని ఇప్పుడు ఆయిల్లో వేసి ఒక 1 to 2 మినిట్స్ ఉంచాలి. ఎందుకంటే ఇట్లా ఆయిల్లో వేయడం వల్ల ముక్కకి బాగా సాల్ట్, కారం అన్నీ బాగా పడతాయి. సో జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత నేను ఆల్రెడీ చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాను. సో అది వేసేసాను. సో ఇప్పుడు అది వేసిన తర్వాత ఆ పీసెస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను. సో ఇది 1 to 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కొంచెం ఉడికించిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ మనం ఇట్లా మధ్యలోకి చేర్చుకున్న పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మిర్చి. సో వేసుకున్న తర్వాత ఒక హై ఫ్లేమ్లోనే 5 మినిట్స్ అలా ఉడకనిద్దాం ఫిషెస్ని. సో చూసారా, మనం వాటర్ మునిగేలాగా వేసుకోవాలి, లేకపోతే పైన అట్లా ఉండిపోయి మనకి ఆ టేస్ట్ అనేది సరిగ్గా ఉడకపోతాయి. సో ఇది ఇట్లా పైన ఉంచేసుకొని మనం కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను హాఫ్ వేసాను కొత్తిమీర, ఎందుకంటే మిడిల్లో వేసా. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికినిద్దాం మీడియం ఫ్లేమ్లో. అండ్ చూసారా, మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత లాస్ట్లో మనం ఆల్రెడీ కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర. సో అది అండ్ కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక జస్ట్ 2 మినిట్స్ వేసి ఆఫ్ చేసేసుకుందాం. సో చూడడానికి అయితే భలే ఎమ్మీగా ఉంది కదా, చాలా ఈజీగా కూడా అయిపోయింది రెసిపీ. సో అంతే, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. సో చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసినా కూడా అది ఇంకా ఉడుకుతూనే ఉంది. సో మట్టి పాత్ర కదా, సో అట్లా ఉందన్నమాట. సో మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.